వర్మ వర్సెస్ రేఖ ఢిల్లీ సీఎం ఎవరు? ఇవాళ బీజేపీ ఎల్పీ మీటింగ్ లో ఎన్నిక, రేపు రామ్లీలా మైదానంలో ప్రమాణం. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్షన్ కొనసాగుతోంది. గురువారం ప్రమాణ స్వీకారానికి ఓవైపు ఏర్పాట్లు జరుగుతున్నా ఇప్పటికీ సీఎం ఎవరనే దానిపై బీజేపీ హైకమాండ్ ఎటువూ తేల్చలేదు. సీఎం రేస్ లో రోజుకో పేరు తెరపైకి వస్తుంది. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా ఈసారి ఢిల్లీ సీఎం సీట్లో కూర్చున్నది మహిళనని, అందులో షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తానే ఆ పదవిని వరించనుందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. బుధవారం సాయంత్రం జరిగే బీజేపీ మీటింగ్ తర్వాత ఢిల్లీ సీఎం సీటుపై సస్పెన్షన్ వేయనుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనేది చాలా ఉత్కంఠభరితంగా ఉన్నది. కొంతమంది ఎమ్మెల్యేలేమో ఇగో ఈమెకు సపోర్ట్ చేస్తున్నారు రేఖా గారికి, కొంతమంది ఎమ్మెల్యేలేమో పర్వేష్ వర్మ డైరెక్ట్ కేజ్రీవాల్ ని ఓడగొట్టిండు ఢిల్లీ కేంద్రం వేదికగా, ఆయనకే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాలని చెప్పి. ఇక ప్రధానమంత్రి మోదీ ఏమో 27 సంవత్సరాల తర్వాత మనకు అధికారం వచ్చింది కాబట్టి నెంబర్ 1 క్యాండిడేట్ ని, ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీ కాబట్టి ఇక నెంబర్ 1 క్యాండిడేట్ అని అంటే మొత్తం అన్నిటిని కూడా ఆలోచన చేసుకుంటూ ముందుకు పోయే వ్యక్తి కావాలని చెప్పి మరి మోదీ అయితే ఆలోచన చేస్తా ఉన్నాడు. సో ఈ రోజు అయితే సస్పెన్షన్ కి తెరబడబోతా ఉన్నది. ఎందుకంటే రేపే ప్రమాణ స్వీకారం ఆల్రెడీ ప్రకటించేసారు. 20వ తారీఖు బాజాప్తా మీ ముఖ్యమంత్రిని ప్రకటించేస్తామని చెప్పారు కాబట్టి మాక్సిమం 80% ఈ వర్మనే, పర్వేష్ వర్మనే ముఖ్యమంత్రిగా కాబోతా ఉన్నారనేది మరి ప్రధానంగా నడుస్తున్నటువంటి ఒక చర్చ. మరి చూడాలి రేపటి వరకు మాక్సిమం పర్వేష్ వర్మనే ఢిల్లీ బాధ్యతని స్వీకరించబోతా ఉన్నారని చెప్పేసి మనం కూడా మరి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం.